అమెరికా వాడు మనకు మిత్రుడే. అందుకని అమెరికా వాడొచ్చి భారతదేశంలో దేశ విభజన రాజకీయాలు చేస్తే, తప్పుడు రాజకీయాలు చేస్తే వదిలిపెట్టమనడానికి సాక్ష్యం ఒక మెర్సినరీతో పాటుగా ఓ 7, 8 మందొచ్చి ఈశాన్య రాష్ట్రాల్లో మణిపూర్ గొడవల దగ్గర నుంచి అనేకం సృష్టించడానికి ప్రయత్నించినటువంటి వాళ్ళని సరిహద్దు దాటి వెళ్ళి మరి మయన్మార్‌లో ఉన్నోళ్ళని పట్టుకొచ్చి ఇక్కడ జైల్లో పెట్టి వాళ్ళ నడవలేని పరిస్థితులలో తిరుగుతున్న సిట్యుయేషన్ చూసాం. మొహమాటం లేదు. అమెరికా పంపించినోడు, డీప్ స్టేట్ పంపించినోడు అని భయం లేదు. వాడిని ఎక్కడ ఏ దశకి తీసుకెళ్లాలో ఆ దశకి తీసుకెళ్ళాం. రెండవది ఇప్పుడు ఇజ్రాయలీ నేషనల్. ఇజ్రాయెల్ మనకు మిత్ర దేశమే. కానీ ఆ దేశం కూడా ఎవడన్నా తప్పు చేస్తే కాపాడతామా? తాజాగా లడఖ్‌లో నార్కోటిక్స్ సప్లై చేస్తున్నాడు అన్నటువంటి ఒక ఇజ్రాయలీని అరెస్ట్ చేశారు. ఏదైతే ఈ డ్రగ్స్ కంట్రోల్ యాక్ట్ కింద కేసు పెట్టారు. జన్స్కర్ పోలీసులు ఈ చర్య తీసుకున్నారు. నార్కోటిక్ సబ్స్టాన్స్ కొన్నిటి రికవర్ చేశారు అతని దగ్గర నుంచి. ఏదైతే కార్గిక్ చెక్ పోస్ట్ దగ్గర పట్టుకున్నారు. ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేశారు. ఎన్డీపీఎస్ యాక్ట్ కింద రిజిస్టర్ చేశారు. వాడు ఎందుకు అక్కడికి వచ్చాడు, ఎవరి కోసం అన్నది ఇప్పుడు ఆరా తీస్తున్నారు.